లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ఏదైతే తూర్పు కాపులకి మైగ్రేషన్ ద్వారా ఓబీసీ తీసుకునే వెసులుబాటును కల్పించిన గత కలెక్టర్ గారు మరి మైగ్రేషన్ లేని కారణంగా ఎవరైతే మైగ్రేషన్ తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలని ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది 2023లో సెప్టెంబర్లో. అయితే మరి ఇప్పుడు కలెక్టర్ గారు మారడం, అలాగే కొత్తగా నియమించబడిన కలెక్టర్స్ రావడం, అలాగే ఎంఆర్ఓస్ కూడా ఈ గ్రామ స్థాయిలో ఏదైతే మండల కేంద్రాల్లో మాకు కొత్త సర్క్యులర్ ఇప్పించండి, మేము పాత సర్క్యులర్ మీద చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై చేసుకునే సందర్భంలో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ జిల్లాలో. ఈ జిల్లా మీద ఏర్పడిన తర్వాత మరి ఎంఆర్ఓలతో మేము వెళ్ళి ఏమైనా ఏంటి ఇబ్బంది అంటే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా తీసుకొచ్చి మరి కలెక్టర్ గారికి, ఎవరైతే జాయింట్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. తూర్పు కాపులు మైగ్రేట్ అయ్యి వచ్చినట్టు సర్టిఫికెట్ ఉంటే ఖచ్చితంగా ఒక జాతి పుట్టిన చోట ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని ఏదైతే బీసీ కమిషన్ మనకి ఉదాహరించిందో బీసీ కమిషన్ దాన్ని అప్లికేబుల్ చేయమని గతంలో కూడా పలు సందర్భాల్లో జ్యుడిషియల్ పరిధిలో అలాగే మెజిస్ట్రేట్ హోదాలో ఇచ్చినటువంటి ఆర్డర్లను కొంతమంది కేంద్ర ఎంఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో కేంద్ర రెవెన్యూ డిపార్ట్మెంట్లో అమలు చేయకపోవడం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి ఇటువంటి పరిస్థితిని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురాగానే మరి వెంటనే స్పందించి మీకు 2-3 రోజుల్లో గతంలో ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంకా చేర్పులు మార్పులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసి తీరుతామని గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు మరి మా జాతి సభ్యులందరూ కూడా మరి మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే రానున్న ఈ 20 తారీఖు అంటే ఈ నెలాఖరులోనే మనకి కేంద్రానికి సంబంధించిన విద్యకు సంబంధించిన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రిజర్వేషన్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి స్టూడెంట్స్ కి. మరి వెంటనే కొంచెం చేసి పెట్టండి సార్, మీకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వెంటనే ఆయన జీవోలు అన్ని కూడా తెప్పించి ఎంటర్ ఇచ్చినటువంటి జీవోల్ని స్టడీ చేయడం జరిగింది. రేపు ఎల్లుండో మనకి ఈ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఎన్సీబీసీలో పెండింగ్ ఉందో, ఏదో ఎన్సీబీసీలో ఆల్రెడీ హీరింగ్కి వెళ్ళి ఉంది తూర్పు కాపులది, మరి అక్కడి నుంచి సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కూడా మరి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో చర్చకి వచ్చి మరి జీవోగా బయటకు వస్తే రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపులందరూ కూడా ఒకటే రకమైన ఓబీసీ ఫలాలు అందే విధంగా రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో మరి ప్రతిసారి కూడా రిప్రజెంట్ చేయడం కోసం హీరింగ్కి పోవడం రావడం వెళ్ళడం రావడం, ఇది 1972 తర్వాత సుమారుగా ఇప్పటికి ఒక 20 హీరింగ్లు జరిగినాయి. ఏ రోజున కూడా మరి ఆ సందర్భాన్ని తీసుకొని రాష్ట్రపతి జీవోకి రెడీ అయ్యే కార్యక్రమం జరగలేదని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మా తాలూకా జాతి పెద్దలు కూడా దీని మీద కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు అయినప్పటికీ కూడా అధికారులు దీంట్లో పాలు పంచుకొని మన తాలూకా అధికారులు కూడా దీని పార్లమెంట్ బిల్లు చట్టం జరిగేలాగా చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఎవరైతే ఇప్పుడు దాకా దీని మీద పాటుపడ్డారో వివిధ పార్టీల ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఏదైతే ఇప్పుడు వెసులుబాటు ఏదైతే ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయాలని, ప్రస్తుతానికి ఇక్కడ ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా జరుగుతున్నటువంటి ఈ వెసులుబాటు ప్రక్రియ ఏదైతే ఉందో కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ని ఖచ్చితంగా శిరసావహించి మండల రెవెన్యూ కేంద్ర అధికారులు మాకు సహకరించి మా జాతికి న్యాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. జై తూర్పు కాపు, జై తూర్పు కాపు, జై తూర్పు కాపు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.